చలో తిరుపతి. మ్యూజియంకి వచ్చాను కదా, అక్కడ ఫుడ్ తినేసాం కదా, ఇంక ఇది లాస్ట్ ప్లేస్ అనమాట. ఇంకా మ్యూజియం విజిట్ చేసేసి స్టేషన్కి వెళ్ళిపోతాం లాస్ట్. సో దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుందన్నమాట. పర్ హెడ్ 200 అనమాట ఒక్కొక్కరికి. సో మొబైల్ యూజ్ చేస్తున్నామంటే దానికి మనం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో నేను మొబైల్ ఎలాగో నేను వీడియో తీయాలి కాబట్టి, మీ అందరికీ చూపించాలి కాబట్టి, నేను మొబైల్ లోపలికి పర్మిషన్ తీసుకుని పే చేసి వచ్చానమాట. ఇవన్నీ కూడా పురాతన కాల వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఈ మ్యూజియంలో. ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే 17th సెంచరీలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా స్టేట్స్ నుంచి, సౌత్ నార్త్ స్టేట్స్ నుంచి, రకరకాల స్టేట్స్ నుంచి కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంచారనమాట. ఇక్కడ దుర్గాదేవి విగ్రహం ఉందండి. ఎప్పుడో పురాతన కాలం విగ్రహం అనమాట ఇది. అమ్మవారి రూపం చాలా కొత్తగా అనిపించింది అనమాట నాకు. ఇప్పుడున్న అంటే ఈ మధ్యకాలంలో మనకు తెలిసి ఆ అమ్మవారి రూపం, మనకి తెలిసిన రూపం ఏదైతే ఉందో ఆ రూపంగా కాదు, ఇంకా వేరే కొత్తగా అనిపించారనమాట అమ్మవారు నాకు. ఇక్కడ పురాతన కాల విగ్రహాలన్నీ కూడా ఉంచారనమాట. ఇవన్నీ కూడా వుడ్తో చేసినవి చాలా ఉన్నాయి. కొన్ని ఇవన్నీ కూడా వుడ్, ఆల్మోస్ట్ వుడ్. ఇక్కడ మెటీరియల్ ఏంటి అన్నది, ఏ సెంచరీ నుంచి వచ్చింది, తర్వాత ఏ స్టేట్ నుంచి దీన్ని భద్రపరిచారు, తీసుకొచ్చి ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టారు అన్నది క్లియర్గా ఇక్కడ మనకి పెట్టారనమాట. సో చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట. చాలా కొత్తగా, చాలా వింతగా, ఆశ్చర్యంగా అనిపించింది మాకు. నేను మ్యూజియంస్ చూసాను కానీ నేను ఇంత కలెక్షన్ అంటే మ్యూజియంస్ చూసాం కానీ ఇంత కలెక్షన్ ఉన్న మ్యూజియం ఇప్పుడే చూడటం అనమాట. పిల్లలు కూడా చాలా కొత్తగా అనిపించింది అనమాట. 3 floors ఉంది మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా. అన్నీ కూడా పురాతన కాల స్కల్ప్చర్స్ ఉన్నాయి. మన హిందూ దేవుళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. అంతా కూడా గాడ్స్ అండ్ గాడ్సెస్ ఉన్నారు ఇక్కడ. చాలా పాతకాలనివి గరుడ విగ్రహాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది గరుడ అనమాట. తర్వాత వచ్చేసి నరసింహస్వామి విగ్రహం ఉంది ఇక్కడ. వుడ్తోనే చాలా వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా మెయింటైన్ చేస్తూ, క్లీన్ చేస్తూ భద్రపరిచారనమాట. ఇవన్నీ కూడా పాతకాలం వీణ, డమరకం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ గరుడ విగ్రహాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. చాలా మనకు తెలిసిన విగ్రహాల రూపం ఏదైతే ఉందో అది మాత్రం కాదు, ఇక్కడ ఉన్నవి కూడా పాతకాలం రూపంలో చాలా విగ్రహాలు చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఇదిగో చూసారు కదా, ఇక్కడ అన్నీ కూడా పాతకాలంవే. ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. డమరకము, వీణ. అప్పట్లో ఇలా యూజ్ చేసేవారా, ఎలా ఉండేవా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడంతా అప్డేట్ అయిపోయింది కదా, ఇంకప్పుడు పాతవి చూస్తున్నప్పుడు ఇలా వాడేవారా అనిపిస్తుంది. ఇవన్నీ కలెక్షన్ అంతా చూసి చాలా గొప్పగా ఉంది కలెక్షన్ అయితే. ఇది అయ్యన్నార్ విగ్రహం అనమాట. టేక్ వుడ్. ఇది 17th సెంచరీ నుంచి తీసుకొచ్చారు. ఇది సౌత్ ఇండియన్ స్కల్ప్చర్ అనమాట. ఇది చూసారా ఎంత అలా గొప్పగా ఉంది. ఇది అన్నీ చూస్తుంటే అన్నీ మనకు తెలిసిన దేవుళ్ళే అనిపిస్తుంది అనమాట. చూసినప్పుడు లైవ్లో చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది. అన్నీ మనం చూసేవి ప్రతిరోజు నిత్యం కూడా మన హిందూస్ ఫాలో అయ్యే విగ్రహాలు అన్నీ కూడా. అనంతన్ అని ఉంది ఇక్కడ. అనంతన్ ఈజ్ ఏ కింగ్ ఆఫ్ ఆల్ నాగాస్ అని కూడా రాసి పెట్టారనమాట ఇక్కడ. ఇది 17th సెంచరీ విగ్రహం. ఇది టేక్ వుడ్తో చేశారు. చాలా అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనమాట. టేక్ వుడ్. ఇది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, చాలా గొప్పగా మెయింటైన్ చేస్తున్నారండి. ఎందుకంటే వుడ్ అంటే చెదలు పడతాయి కదా, చెదలు పట్టకుండా ఎంత బాగా చూసుకుంటున్నారో వీటిని. ఇదిగోండి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి పెద్ద స్వామివారు ఉన్నారనమాట. ఇక్కడ చాలా చక్కగా క్లియర్గా ఉన్నారు. చాలా డీటెయిలింగ్గా ఉంది. ఫేస్ అది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట. చెక్కు చెదరు లేదు అసలు. పెద్ద
అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనమాట. ఇది 17th సెంచరీ నుంచి కలెక్ట్ చేశారంట, సౌత్ ఇండియా నుంచి. ఇక్కడ చూసారు కదా, పెద్ద గంగాలంలా ఉంది. ఇది ట్రెడిషనల్ డోర్ ఎంట్రన్స్ ఆఫ్ కేరళ. ఇది ఎంట్రన్స్ డోర్లు పురాతనంలో ఎలా ఉండేయట. ఇక్కడ మనకి కూడా తెలుసు ఈ ఎంట్రన్స్లో. ఇప్పుడంతా ఒకటే డోర్లు పెడుతున్నారు, కానీ అప్పుడంతా కూడా డబుల్ డోర్లు, 2 డోర్లు ఖచ్చితంగా ఉండేది ఇంటికి. చాలా పగడ్బందీగా ఉందన్నమాట. లాక్ సిస్టమ్ అది కూడా చాలా పగడ్బందీగా ఉంది ఇదంతా కూడా. మనం ఇప్పుడున్న లాక్ సిస్టమ్ గట్టి కొట్టరంటే ఊడిపోతుంది, అలా కాదు. ఇది చాలా సెక్యూర్డ్గా ఉందన్నమాట. చాలా చాలా గొప్పగా ఉంది అది. తర్వాత క్రిస్టియన్కి సంబంధించిన గాడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నారనమాట. ప్రతి గాడ్ కూడా పెట్టారు ఇక్కడ. అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఒక సెక్షన్లో ఇలా క్రిస్టియన్కి సంబంధించిన గాడ్స్ అందరూ కూడా ఉన్నారనమాట ఇక్కడ. ఇవన్నీ కూడా కలెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. కిరోసిన్ ఫ్యాన్, ఇక్కడ పురాతన కాలంలో వాడే కత్తులు అవి కూడా ఉంచారనమాట. కత్తులు, కటార్లు, కుంచాలు, శంఖాలు, రకరకాలవన్నమాట. నేను అప్పట్లో మన పూర్వం ఎప్పుడు చూడలేని వస్తువులన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అన్ని పురాతన వస్తువులు ఉన్నాయన్నమాట. కొన్ని బొమ్మల కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి, అన్ని చిన్ని బొమ్మలు అప్పట్లో ఎలా పెట్టుకునేవారు రాజుల ఇంట్లో, అవి ఆ టైంలో బొమ్మలు అవి పెట్టుకున్నారు కదా, అవన్నీ ఉన్నాయి. కుంచాలు కూడా ఎన్ని రకాల కుంచాల కూడా చాలా సైజెస్ ఉన్నాయి. కుంచాలు కూడా చాలా రకాల కుంచాలు పెట్టారనమాట ఇక్కడ. అన్ని పాతకాల వస్తువులన్నీ కూడా డౌరీ బాక్సెస్ అట ఇవి. తాళపత్ర గ్రంథాలు, తర్వాత డౌరీ బాక్సెస్ ఉంటాయి కదా, కట్నాలు అవి ఇచ్చుకుంటే ఆడపడుచు కట్నాలు, ఇవన్నీ కూడా కట్టాలు, జ్యువెలరీ అవి పెట్టించేవారు కదా, ఇవన్నీ బాక్సులు అన్నమాట, డౌరీ బాక్సులు అట్ ఇవన్నీ కూడా. ఇదిగోండి, ఈ బాక్సులన్నీ కూడా పెళ్ళికి కానుగ్గా ఇచ్చేవారట ఇలాంటి పెట్టెల్లో పెట్టేసి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అన్నీ కూడా వుడ్డే అనమాట. ఇవేమో హిబ్బెల్స్ అంట. ఇప్పుడు వచ్చాయి కానీ అప్పుడే ఉన్నట్టున్నాయి హిబ్బెల్స్. ఇలా నడాలకు పెట్టుకుంటారు కదా, మువ్వలతో ఉన్నాయన్నమాట, గజ్జలతోని హిబ్బెల్స్ అట ఇవి. ఇవన్నీ కూడానేమోని స్టిక్స్ అని చెప్తున్నారు. మరి ఇవి ఏంటో మరి అర్థం కాదు. ఇదిగోండి కత్తులు, కటార్లు, పెద్ద పెద్ద కత్తులు ఇలాగా.
సో చూసారు కదా గైస్, మన టైం అయిపోతుంది, ఇంకా స్టేషన్కి వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ నుంచి మనం కొచ్చిలోనే ఉన్నాం. ఈ మ్యూజియం కొచ్చిలోనే ఉంది, స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి 15 minutes స్టేషన్ అంతే. సో ఇప్పుడు మనం స్టేషన్కి వెళ్ళిపోవాలన్నమాట. చూసారు కదా, కలెక్షన్ 3 floors ఉంది, 3rd floorలో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇంకా ఎంత కలెక్షన్ ఉందంటే ఏది చూడాలో ఏది చూడకూడదో కూడా అర్థం కావట్లేదు, అంత కలెక్షన్ ఉందన్నమాట. కానీ ఏది వదిలిపెట్టలేదు, ప్రతిదీ కూడా చూసాం అనమాట. పిల్లలకన్నీ కూడా చూపించాము, చక్కగా ఉన్నాయన్నీ కూడా. మంచి ఎక్స్పీరియన్స్ అయింది. తప్పకుండా మ్యూజియం కూడా విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనమైతే ఇప్పుడైతే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా స్టేషన్కి వెళ్ళిపోతే అప్పుడు మిగతా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా స్మార్ట్ చేస్తారు. రాజులాగే ఉన్నాడు, మంచి మంత్రిలా ఉన్నాడు, బొట్టులో ఉన్నాడు. అది యాక్చువల్ చేస్తుంది. బట్టర్మిల్క్ ఇక్కడికి వస్తాము. ఒకటో తీసుకుంటున్నాం అనేసి అంటే చాలా స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది. మీది ఎక్కువ ఉంది అందరికంటే. గైస్ మీది ఎంత ఉంటుంది స్క్రీన్ టైం? నాకు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ఎందుకు చూడాలి? చలో తిరుపతి. అండా బిర్యానీ అంటే బొంద బిర్యానీ, అండా బిర్యానీ అనుకుంటాను. ఇప్పుడు తిరుపతి మించి వెళ్తుంది అనమాట. సో మార్నింగ్ 7కి తిరుపతి మించి వెళ్తుంది. మార్నింగ్ 7:10కి తిరుపతికి రీచ్ అవుతాం. సో నేను మా హస్బెండ్ దిగిపోతున్నాం అనమాట. పిల్లలు ఇంకా చాలా టైర్డ్ అయిపోయారు. సంజు అర్జెంట్గా కాలేజీకి పంపించాలి. షాలు కూడా ఇంకా షాలుని క్యారీ చేయలేము, మా వల్ల కాదు, మేము హ్యాండిల్ చేయలేము. దాన్ని తీసుకెళ్తాను నస్స. సో అందుకనేసి ఇంక వెళ్ళిపోతున్నారు అనమాట. మా తమ్ముడు ఇద్దరు వెళ్ళిపోతారు. పిల్లలని నేను మా హస్బెండ్ వెళ్తున్నాం అనమాట. తిరుపతికి వెళ్ళేసి దర్శనం చేసుకుని ఇంకా ఆన్ ది వే కదా, ఇంకా చూసొద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ పరమాల రావాలి, ఆయన టైం ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ఇదంతా బోల్డ్ ప్లానింగ్ ఉండాలి. ఇంకెందుకులే, ఇంకెలాగా ఆన్ ది వే కదా అనేసి దిగిపోదాం అనేసి ఇంటి దగ్గర అనుకున్నాంలేండి, దిగుదామని అనుకున్నాము. టికెట్స్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో పర్లేదు, దేవుడే ఉన్నాడు, ఇంకా మేనేజ్ చెయ్యాలి. ఇంకా జనరల్లోనే వెళ్తున్నాం. టికెట్స్ మేము బుక్ చేసుకోలేదనమాట, అనుకోకుండా అయ్యింది. అంటే నడిచి వెళ్ళిపోదాము అనుకుంటున్నాం, అప్పుడు ఫ్రీ టికెట్స్ వస్తాయి కదా. సో అలా అనుకుంటున్నాం, మరి చూడాలి ఇంకా. సో నేనైతే బట్టలు అవి తెచ్చుకున్నాను అనమాట. అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఆయనకి నాకు బట్టలు తెచ్చాను, పట్టు బట్టలు అవి తెచ్చుకున్నాను, సారీ అవి తెచ్చుకున్నాను. సో ఒక బ్రీఫ్ కేసులో సెపరేట్గా పెట్టేసి తెచ్చుకున్నాను. అంటే ఒక చిన్న ఐడియా వచ్చింది అప్పటికప్పుడే మాకు అనిపించింది. ఆయనే అన్నారు,
ఇలా తిరుపతి దాటుకుని వస్తుంది అనేసి అన్నారు అనమాట. అయితే ఇంకా అన్నా నేను సరే ఇంకైతే తిరుపతి దిగిపోతే ఎట్లా మళ్ళీ మన ఇయర్లీ 2 times ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఇంకా అలాగా లాస్ట్ ఇయర్ రాలేదు. మళ్ళీ మేము ఈ ఇయర్ ఎలాగ వెళ్ళాలి అనుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. షెడ్యూల్ ఇదంతా బోల్డ్ పని ఉంటుంది కదా మళ్ళీ. సో ఇంకా అందుకనేసి ఇక్కడే డ్రాప్ అయిపోతాం అనమాట. మార్నింగ్ 7కి తిరుపతిలో దిగేస్తాం. ఇంకా ఎక్కడ తీసాను గైస్ కనిపిస్తుందా? స్విగ్గీ ఆర్డర్ చేస్తాం అనమాట. చూడండి వచ్చేస్తుంది మాతో పాటు వస్తాయి. డోర్ డెలివరీ చూడండి. అదే మనడే అక్కడ మొన్న వచ్చినప్పుడు కూడా ఫుడ్ చాలా బాగుందండి. ఎక్కడ ఆర్డర్ చేస్తారా? అది వచ్చింది చూడండి. బొమ్మని దగ్గర తగ్గి తెచ్చి సింగపూర్ లో ఫుడ్ తినాలంటే ఇక్కడ వెరీ గుడ్ బ్రో. పెట్టండి తినేద్దాం. ఎక్కడ ఉన్నామో తెలుసా? ఎక్కడా జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. గైస్ ఇక్కడ మీకు ఎంతమందికి స్వామివారు కనిపిస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మీకు క్లియర్గా స్వామివారు కనబడతారు. అక్షరాల వెంకటేశ్వర స్వామివారు మీకు దర్శనమిస్తారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను ఈ విషయం. తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీకు స్వామివారు కనిపిస్తే మీకు క్లియర్గా అర్థమైతే తప్పకుండా